అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్. తుగ్లక్ ను తలపిస్తున్న కాంగ్రెస్ 6 నెలల పాలన. సోమ్ డిస్టిలరీస్ అవినీతిపై విచారణ జరపాలన్న క్రిషాంక్. అటు ఏఈ అభ్యర్థులు, ఇటు గురుకుల టీచర్లు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన. ఇకపై ఏడాదికి 2 సార్లు అడ్మిషన్లు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలపై యూజీసీ కీలక నిర్ణయం. మహిళలకు ప్రతి నెల 1000 హామీ నెరవేర్చాలన్న బీజేపీ కార్యకర్తలు. ఓట్ల కోసమే ప్లకార్డులతో హంగామా చేశారన్న ఢిల్లీ మంత్రి ఆతిషి. మర్డర్ కేసులో కన్నడ నటుడు దర్శన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఫామ్ హౌస్ లో హత్య జరిగిన ప్రాంతంలో హీరో కార్. చికంగావా పర్వత ప్రాంతాల్లో కూలిన విమానం. మలావి ఉపాధ్యక్షుడు సహా 9 మంది దుర్మరణం. ఆఫ్రికన్ కంట్రీ మలావిలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. అది పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్ చీలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని, అందులో ఎవరూ ప్రాణాలతో లేరని చెప్పారు. మలావి ఉపాధ్యక్షుడు మరో 9 మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్ 10న అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగొద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలోనే రాడార్తో విమానం సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన విమానం కోసం మలావి సైన్యం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ 100 మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించింది. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించింది. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కోరింది. అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా సహాయం అందించేందుకు ముందుకొచ్చాయని మలావి ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్టు తెలిపింది. To inform you all that it has turned out to be a terrible tragedy. The search and rescue team has found the aircraft near a hill in the Chikangawa forest, and they have found it completely destroyed with no survivors, as all passengers on board were killed on impact. Words cannot describe how heartbreaking this is, and I can only imagine how much pain and anguish you all must be feeling at this time. విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే భారత్లో కూడా ఉన్నత విద్యా సంస్థల్లో ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ చీఫ్ జగదీష్ కుమార్ పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి 2 దఫాల్లో జూలై, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరిలలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిస్తామని అన్నారు. 2 సార్లు ప్రవేశాలు కల్పించడం వల్ల ఉన్నత విద్యా సంస్థలు తమ ఫ్యాకల్టీ, ల్యాబ్, క్లాస్ రూమ్, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు ఈ విధానాన్ని పాటించడం తప్పనిసరి కాదన్నారు.
హైదరాబాద్ను మేఘాలు కమ్మేస్తున్నాయి. రానున్న గంటలో హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కుత్బులాపూర్, ఆల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్ పరిసరాల్లో వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, జిహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కావచ్చు, దాంతో పాటుగా దక్షిణ స్థాయి నుంచి వస్తున్నటువంటి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ ఏదైతే కుత్బులాపూర్, ఆల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే నగరంలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 3 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అటు ప్రధానంగా ఆదిలాబాద్, జనగాం, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా ఎల్లో అలర్ట్ కి సంబంధించి కూడా పలు జిల్లాల్లో జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. జోగులాంబ, గద్వాల్, మహబూబాబాద్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, వరంగల్, హనుమకొండ ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రానున్నటువంటి 3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఎల్లో అలర్ట్ ని పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రానున్నటువంటి గంట సేపు అటు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాము. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే మోహన్ చరణ్ మజ్హీను బీజేపీ ఎంపిక చేసింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పరిశీలకులుగా హాజరు కాగా బీజేపీ ఎమ్మెల్యేలు మజ్హీని శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. ఒడిశాకు 2 డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. డిప్యూటీ సీఎంలుగా కనకవర్ధన్ సింగ్ డియో, ప్రగతి పారదాను బీజేపీ ప్రకటించింది.
ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే మోహన్ చరణ్ మఝీను బీజేపీ ఎంపిక చేసింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పరిశీలకులుగా హాజరు కాగా బీజేపీ ఎమ్మెల్యేలు మఝీని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఒడిశాకు 2 డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. డిప్యూటీ సీఎంలుగా కనకవర్ధన్ సింగ్ డియో, ప్రగతి పారిదాను బీజేపీ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఏఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. టీజీపీఎస్సీ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ నియామక పత్రాలు ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న ఏఈ అభ్యర్థులకు హరీష్ రావు సంఘీభావం తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రామగుండం ఎన్టీపీసీలో ఉన్న ఫ్లై యాష్ తరలింపులో మంత్రి భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. రోజు అదనంగా తరలిస్తున్న ఫ్లై యాష్ కు 50 లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ ఒత్తిళ్లకు రవాణా శాఖ అధికారులు లొంగుతున్నారని అన్నారు. అధికారులు కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని కౌశిక్ రెడ్డి సూచించారు. 300 లారీలు కొడతా ఉన్నారు. ఆ 30,000 రూపీస్ పర్ లారీ అనేది పోతుందంటే 30,000 ఇంటూ 300 వేస్తే 90 lakh రూపీస్ కొడతా ఉన్నారు. ఈ 90 లక్షలలో స్ట్రేట్ అవే 50 లక్షలు మంత్రి గారికి ఇస్తూ ఉన్నారు. ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు మంత్రి గారి తరఫు నుంచి. నేను స్వయంగా ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, డిటీసీకి, ఆర్టీఓకి స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పిన మీ మంత్రి గారు చేస్తున్న స్కామ్ ఇది, ఎట్టు పరిస్థితుల్లో ఓవర్లోడ్ పోతున్నాయి, ఖచ్చితంగా మీరు ఆపాలి అని నేను చెప్తున్నా. చెప్తే సరే సరే అని విన్నారు. మళ్ళా అదే విధంగా కొడతా ఉన్నారు. నేను అధికారులందరికీ కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి గారి ప్రెషర్కి లొంగి పనిచేస్తే మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లో అయినా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం. పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, నీ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఆడ నుంచి పోతే అడుగు అడుగున మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు, రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను, పేద విద్యార్థులు, పేద యువకులు, పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది. వేలాది మంది విద్యార్థులు ఆ రోడ్డు మీద పోతూ ఉంటారు. ఈ ఫ్లై యాష్ ఏమో సరిగ్గా దాంట్లో గట్టక ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పిల్ అయ్యకుండా పోతుంటుంది రోడ్ల మీద. మరి ఇప్పుడు దీని బాధ్యత ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నీ బాధ్యత లేదా? ఇవాళ బండ్లు ఎందుకు మరి హుజరాబాద్ నుంచి పోకునియకుండా మళ్ళీ హుస్నాబాద్ మీద నుంచి ఎందుకు తీసుకుపోతున్న బండ్లు అన్నీ కరెక్ట్ అయ్యి ఉంటే? మీరు ఫ్లై యాష్ కొట్టుకొని మాకేం అభ్యంతరం లేదు, కానీ యాజ్ పర్ రూల్స్ నామ్స్ ప్రకారం కొట్టుకుంటూ పోండి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈయనకి ఎందుకు అంత భయం అవుతుంది? నేను ఇప్పుడు లైవ్ చూసిన, నీకు దమ్ముంటే నేను చెప్పింది అబద్ధమన్ను అంటే నేను నీతోని చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాడు. నోటిద్దులా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇలా మంత్రియా ఇంకేంటిదైనా?
లేకుంటే స్టేజ్ మీద ఉంటాడు, కార్యకర్తల కడుపులో డిషూమ్ 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 అని కుదురుతాడు. అంటే ఇంత జోకర్ అయిపోయిండు. ఈ స్కామ్ గ్రేస్ని నిజంగా కాంగ్రెస్ స్కామ్ గ్రేస్గా మారిపోయింది. ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పాలన మెదక్ జిల్లా ప్రజలను మంచినీటికి దూరం చేసింది. చిన్నశంకరపేట మండల కేంద్రానికి చెందిన గాంధీనగర్ కాలనీ వాసులు వాటర్ కోసం ధర్నా చేపట్టారు. గత 3 రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ నీరు రావడం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఖాళీ బిందెలతో చేగుంట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు తాగునీరు వెంటనే సరఫరా చేయాలని అధికారులతో వాగ్వాదం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్కరోజు కూడా తాగునీటి ఇబ్బంది కాలేదని ప్రజలు అధికారులకు చెప్పారు. నీకెందుకు రావురా నువ్వు పెట్టాలి నాకు తెలియదా నిన్న 11 సెకండ్ నిన్నాను లేవు. టాంకాలు పంపిస్తున్నాడు. నిన్న పొద్దుగాల టాంకాలు లేవు, ఏమి లేవు. మేము 4 రోజులకోలే మాకు నీళ్ళే లేవు. మేమేం తాగాలి, ఏం అనుకోవాలి, ఏం తీసి అనుకోవాలి. ఒక్క పూట కూడా ఇప్పుతున్నాడు. పొద్దుకు 9 గంటలకు ఇప్పుతున్నాడు, ఇప్పలేడు. పొద్దుకు పంపిస్తున్నాడు, పంపించలేడు. నిన్న పొద్దున్న నుంచి టార్చర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుతా. ఇక ఇప్పుడు ఏమైనా కురాని పొద్దుకు మారిపోయిండు. మరి ఇప్పుడు కూడా వచ్చిండు, మారిపోయిండు. భూమి ఏం తీసేయాలి, మాకు అవసరం లేదు. మేమేం తాగుతాం, మాకేం చేస్తారో పరిష్కారం. అసెంబ్లీలో కూడా ఒక గతప్పుడు కూడా ఇదే రకంగా చేస్తే కూడా ఇదే రకంగా రోడ్ ఎక్కితేనే సరిగా నల్లలు ఒక్కనాడు బంద్ కాకుండా వచ్చినాయి. ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి మొన్న ఆయా గతంలో నుంచి మొన్న ఎక్కితే కూడా ఒక్కనాడు 2 రోజులు ఇప్పిండు, మళ్ళీ బంద్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు మొత్తమే బంద్ చేసిండు. నీళ్ళే లేవు, మాకు ఖాళీలో బోర్లు లేవు, ఏమి లేవు. మా పరిష్కారం ఏందో చెప్పండి, మేము తీసేయాలి. మీకు 4 రోజులు మిమ్మల్ని ఎండ పెడతారు, మీరు సైరా కస్తారని తెక్కపోయిండు. వాళ్ళు ఎంత మోసవారో చెప్పారు మాకు. రుద్రారప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు రుద్రారంలో నీళ్ళు తప్ప రుద్రారంలో నీళ్ళు తప్ప ఇప్పుడు రుద్రారం కూడా ఇదే ఇదే ఒకటి రుద్రారప్పుడు ఎట్లా నింపుతాడు, ఎట్లా నీళ్ళు ఉంటాయి రాస్తాం. సూరారం పంపుతాడు, ఇటు రుద్రారం పంపుతాడు, ఈ ట్యాంక్ నింపాడు వాడు. అప్పటి లోపల మీకు ఎన్ని అవసరమైతే ట్రిపుల్ ట్యాంకర్ తో పంపిస్తాడు. మీ కాలనీకి వాటర్ ఇప్పుడు ఇట్లా అంబాజీపేటలో కూడా నాకు తెలిసి ఇమీడియట్ గా వచ్చినాయి. మీకు ఇప్పుడు ఇమీడియట్ ట్యాంకర్లు వస్తాయి. నేను నచ్చదాకా మీ ట్యాంకర్కి వచ్చేదాకా నేను సార్ ఇప్పుడు 1 నిమిషం. నెల రోజులు అవుతుంది సార్ ట్యాంక్ మోటార్ వీకి. నెల రోజుల కోలే చెప్తున్నాం. భూమి నెల రోజుల కోలే అది ఎప్పుడైనా కాలేదంటున్నాం. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వానకాలం ప్రారంభమైనప్పటికీ కనీసం చేప పిల్లల పంపిణీ ఊసే లేకపోవడం అనేక సందేహాలకు తావిస్తుంది. చేప పిల్లల పంపిణీ పథకాన్ని నిలిపేసే 5 లక్షల మత్స్యకార కుటుంబాలు తమ ఉపాధి అగమ్యగోచరంగా మారనుంది. ఓవైపు వానాకాలం మొదలైనప్పటికీ చేపపిల్లల పంపిణీ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. వాస్తవానికి ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించాలి. జూలై చివర్లో లేదా ఆగస్టులో చేపల పంపిణీని ప్రారంభించాలి. కానీ ఇప్పటి వరకు పథకం అమలుకు టెండర్ ప్రక్రియ ఊసే లేకపోవడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఏటా మే నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి జూలై లేదా ఆగస్టులో పంపిణీని ప్రారంభించేది. ఈ విధంగా 2016, 17 నుంచి 2023, 24 వరకు అంటే 7 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో 550 కోట్ల చేప, రొయ్య పిల్లల్ని విడుదల చేసింది. ఇందుకోసం సుమారు 523 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 32,000 కోట్ల మత్స్య సంపద ఉత్పత్తి అయినట్లు మత్స్యశాఖ పేర్కొంది.
ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఈ శాఖ ఉంది. దీంతో ఇప్పటికే 2 సార్లు పథకం అమలుకు ప్రభుత్వానికి మత్స్యశాఖ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. గతేడాది పంపిణీకి సంబంధించిన బిల్లుని కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. సుమారు 104 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. దీంతో గతేడాది చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉంటే చేపల పంపిణీలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపల పంపిణీ పథకం అమలుపై ఆసక్తిగా లేనట్టుగా సమాచారం. ఒకవేళ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని నిలిపేస్తే 5 లక్షల మత్స్యకార కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 6,000 మత్స్యకార సొసైటీలున్నాయి. ఇందులో అధికారికంగా 3.75 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీళ్లంతా కేసీఆర్ ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో జీవనోపాధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 23 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయినట్టు అంచనా. వీటి అమ్మకం ద్వారా కనీసంగా 32,000 కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగింది. తద్వారా మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. చేపల పంపిణీ పథకంతో రాష్ట్రంలో సమృద్ధిగా చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. కేసీఆర్ సర్కారు ఉచిత చేపల పంపిణీ ప్రారంభించడానికి ముందు అంటే 2016-17లో రాష్ట్రంలో కేవలం 2 లక్షల టన్నుల చేపలు మాత్రమే ఉత్పత్తి అయ్యేవి. అది ఇప్పుడు 4.38 లక్షల టన్నులకు పెరిగింది. ఈ విధంగా గడిచిన 7 ఏళ్లలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి సుమారు 125% పెరగడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ పుష్కలంగా చేపలు లభించాయి. వర్షాకాలంలో అయితే మత్తళ్లు దొంకినప్పుడు చేపల వరద పారింది. గతంలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ఏపీ నుంచి దిగుమతి చేసుకునేవాళ్లు. కానీ చేపల పంపిణీతో ఏపీ నుంచి చేపల దిగుమతి పూర్తిగా బంద్ అయింది. ఇంకా రాష్ట్రం నుంచి ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చేపల పంపిణీ పథకాన్ని నిలిపేస్తే మళ్లీ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తప్పవని, చేపల ధరలు పెరిగి వినియోగదారులపైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. That's all for now. Stay tuned.